పోతాడు, ఎలక్షన్లో పైసలు ఎత్తుకొని పోతాడు. అరే నువ్వా మాట్లాడేది, ఎలక్షన్లో పైసలు ఎత్తుకొని పోతావు అని నీ పార్టీ వాళ్ళే బహాటంగా నిన్ను విమర్శిస్తాను, దొంగవాడు అని. నువ్వు ఒక గొప్ప నాయకురాలు. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశం మొత్తం సీతక్క చేసే గొప్ప అభివృద్ధి పనులని చూస్తున్నది. ఇంత ప్రజానాయకురాలికి చూడలేదా నువ్వు? ప్రమాణ స్వీకారం అప్పుడు లక్షలాది మంది చప్పట్ల ధ్వనులతోటి ఎంతో గొప్ప స్వాగతం పలికిండ్రు. నీకు ఆ అర్హత ఉన్నదా సీతక్కననే అంత అర్హత? నీ స్థాయి ఏందో ఊహించుకో. నువ్వేం నుంచి వచ్చినావు, నువ్వు ఏడ చెప్తానవు, ఏం చెప్తానవు? అరే బాబు దీనికంటే ఫోటో స్టూడియో పెట్టుకో, మార్పింగ్లు ఎడిటింగ్లు చేసుకుంటా, న్యూస్లు రాసుకుంటా, ఇది చేసుకుంటా నీ స్థాయికి తగ్గట్టుగా మెదులు అని చెప్తున్నావు. నీకీడ నీ సొంత గ్రామంలో సర్పంచ్ కాదు వార్డు మెంబర్ని గెలిపించుకునే దిక్కు లేదు నీకు. నువ్వు పంచాయతీరాజ్ మినిస్టరు, ఒక గొప్ప నాయకురాలు, మా అక్కని విమర్శించే స్థాయి ఉన్నదా నీకు? నీ సొంత గ్రామంలో నువ్వు పుట్టి పెరిగి ఉన్న నీ గ్రామంలో సర్పంచ్ లేదు, వార్డు మెంబర్ దిక్కు లేదు. నువ్వు ఉన్న వార్డు మెంబర్నే గెలిపించుకోలేకపోయినావు. నువ్వు లీడరు. నువ్వు ఇంకొక విమర్శ. ఏం చర్చకు నీతోటి ఏందిరా చర్చకు వచ్చేది? నీతోటి ఏం చర్చకు వస్తాం? నీతోటి నీ స్థాయి ఏందని చర్చకు వస్తాం? రా, మా యూత్ కాంగ్రెస్ నాయకుడు వస్తాను నీతోటి చర్చకు, లేదంటే మీ ఊర్లో వార్డు మెంబర్ని పంపిస్తాం. నీ స్థాయి తెలుసుకొని ఫస్ట్ మాట్లాడు. ఏదొస్తే అది మాట్లాడేనా సోషల్ మీడియాలో? నువ్వు మా దాంట్లో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు మా యూత్ కాంగ్రెస్లో ఎన్ని రోజులు పనిచేసినావు? మా మాజీ కేంద్ర మంత్రి గారి బలరాం నాయక్ గారి దగ్గర ఫ్లెక్సీలు కట్టుకుంటూ తిరిగేటోడివి నువ్వు మొన్నటి వరకు. ఏదో ఆ గవర్నమెంట్ రాగానే దాంట్లో పోయి బీఆర్ఎస్లో పోయి వాళ్ళ దాంట్లో నువ్వు చేసే దొంగ పనులకు వాళ్ళు ఆకర్షితులై నీకు పదవిచ్చిండ్రు. దానికి నువ్వు ఎంత పెద్దోళ్ళనైనా విమర్శిస్తావా? నిన్ను గతంలోనే నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద విమర్శించినప్పుడే నిన్ను చూసి పోనీలే అని వదిలేసినాం. మా నాయకుడిని విమర్శించినప్పుడే ఇప్పుడు మళ్ళీ సీతక్క గారిని విమర్శిస్తున్నావు. నీ స్థాయి తెలుసుకొని నువ్వు మసులు అని నీకు మరొక్కసారి తెలియజేస్తున్నావు.